ఈ వీడియోలో పక్షులకు సంబంధించి కొన్ని బిట్స్ను చూద్దాము. పక్షుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. వీటి గుండెల్లో 4 గదులుంటాయి. పక్షుల గుండెల్లో 4 గదులుంటాయి. భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ. ఎగరలేని పక్షులు ఆస్ట్రిచ్, కివి, పెంగ్విన్, ఈము. ఎగరలేని పక్షులు ఆస్ట్రిచ్, కివి, పెంగ్విన్, ఈము. అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. బహుభార్యత్వం చూపు పక్షి ఆస్ట్రిచ్. బహుభార్యత్వం చూపు పక్షి ఆస్ట్రిచ్. వాసనను గ్రహించే ఏకైక పక్షి కివి. వాసనను గ్రహించే ఏకైక పక్షి కివి. పై దవడను కదిలించే పక్షి రామచిలుక. అధిక దూరం ప్రయాణించే పక్షి ఆర్కిటిక్ టెర్న్. ఆగకుండా అధిక దూరం ప్రయాణించే పక్షి గాడ్విట్. అతి వేగంగా ఎగిరే పక్షి స్విఫ్ట్. అతి వేగంగా ఎగిరే పక్షి స్విఫ్ట్. అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ముందుకు వెనకకు ఎగిరే పక్షి హమ్మింగ్. అతి చిన్న పక్షి హమ్మింగ్. ముందుకు వెనకకు ఎగిరే పక్షి హమ్మింగ్. క్షీరదాలు. క్షీర గ్రంథులు ఉన్న జంతువులను క్షీరదాలు అంటారు. క్షీర గ్రంథులు ఉన్న జంతువులను క్షీరదాలు అంటారు. క్షీరదాల గురించి అధ్యయనం చేయే శాస్త్రాన్ని మమ్మాలజీ అంటారు. జలాచర క్షీరదాల అధ్యయనాన్ని సిటాలజీ అంటారు. గుడ్లు పెట్టే క్షీరదాలు ఎకిడ్నా, ప్లాటిప్లస్. అతిపెద్ద భూచర జంతువు ఏనుగు. ఎగిరే క్షీరదం గబ్బిలం. ఎగిరే క్షీరదం గబ్బిలం. ఆహార పద్ధతులను బట్టి జీవులను ఈ విధంగా పిలుస్తారు: హెర్బిపోల్స్ శాకాహారులు, కార్నివోల్స్ మాంసాహారులు, అమ్నిపోల్స్ సర్వభక్షకాలు, స్వాంగిహిల్స్ రక్తభక్షకాలు, కార్నిబాల్స్ స్వజాతి భక్షకులు. సో ఇవి బర్డ్స్కు సంబంధించినటువంటి బిట్స్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోగలరు. మరి ఒక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం.